యేసువారిపేట శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు పాటల ద్వారా దేవుని మహింపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడ, మీకు వందనాలనైనా. గతించిన కాలం అంతా మీరు రెక్కల చాటును కాచి కాపాడి మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, భద్రపరిచి మిమ్మల్ని ఆరాధించడానికే, మిమ్మల్ని మహింపరచడానికే మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయానికే వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇప్పటివరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయించుండగా ప్రభువా, మాకు కావాల్సినటువంటి మీ మాటలు అందించండి. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగే హృదయాలను మా అందరికి అనుగ్రహించండి. వింటున్నటువంటి మీ మాటలను ప్రభువా గ్రహించి వాటి ప్రకారమైన జీవితాలు మేమందరూ జీవించి మీరు మా కోసం సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యానికి చేరుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసువారిపేట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరూ బాగున్నారని తలంచుచున్నాను. ఎందుకంటే రోజులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఏ రోజున ఎవరు కనపడతలేదో అర్థం అవ్వట్లేదు. నిజంగాను బాగున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, నిజంగా మంచివారు అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, కానీ మిగిలిన వాళ్ళు చెడ్డవారి చివరాగారి మిగిలిపోతారు. ఎందుకంటే మనం చాలామంది అంటాం సర్వసాధారణంగా ఏంటని, ఆయన చాలా మంచోడండి, అంత త్వరగా వెళ్ళిపోతారు అనుకోలేదు. ఎప్పుడు వస్తుంది ఈ మాట? చచ్చిపోయిన తర్వాతే వస్తుంది. బ్రతికుండగా ఆయన మంచోడని ఇప్పుడు మనం అనం. ఇప్పుడు కనీసం మొహమాటానికి కూడా అనం. చనిపోయిన తర్వాత ఆడ ఎంత దుర్మార్గుడైనా కానీ ఆ మాట వస్తుంది. మంచిదే. గత వారంలో క్రితం ఒక వ్యక్తిని మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఎందుకంటే మనందరికి బాగా సుపరిచితులే అండి, ప్రకాష్ గారు, గంటెల ప్రకాష్ గారు. కరెక్ట్గా స్వాతంత్ర దినోత్సవం రోజున పూర్తిగా స్వాతంత్రం ఇచ్చేసారు ఆయనకి దేవుడు. అంతే కదండి. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో మేము ఫాలో అవుతున్నాం. అంటే ఆయన మెసేజ్లు అంటాం, ఆయన తెలుసు. ఎందుకంటే ఎక్కువగా ఆయన బోధకుల గురించే చెప్తారు ఆయన. మీరు ఏ మెసేజ్ చూసినా చాలా వరకు. ఎందుకంటే తప్పు అనేది ఎక్కడ ఉందంటే, నేటి క్రైస్తవ్యం మొత్తం చెడిపోవడానికి కారణం బోధకుల్లోనే ఉంది. మొదట వాళ్ళని క్లియర్ చేస్తే, వాళ్ళని సరి చేస్తే సంఘం చాలా బాగుంటుంది. అందుకే మాకు చాలా వరకు ఇష్టమైంది ఏంటంటే, వాక్య ప్రకారంగా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఖండించగలిగిన వారు, గద్దించగలిగిన వారు, హెచ్చరించగలిగిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు కనుమరుగైపోతున్నారు. ఎందుకంటే దేవుడు కూడా త్వరగానే వారిని తీసుకెళ్ళిపోతున్నాడు, ఖాళీ చేసేస్తున్నాడు ఈ లోకం నుంచి. ఎందుకంటే ఆయన రాకడ త్వరలోనే ఉందని మనం అర్థం చేసుకోవాలి. మంచిది. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా మన జీవితంలో కొంచెమైనా మార్పు కలుగుతుందా అంటే మనం ఆలోచించుకోవాలి. ఎంతవరకు మనము భయభక్తులతో కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం అండి. ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైంది, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వాక్యము ఎంత ప్రాముఖ్యమైనది అంటే, మనకి ఒక భక్తుడు సెలవిస్తున్నాడు చూడండి ఒకసారి, యోహాను సువార్త. అసలు వాక్యం గురించి ఎంత వివరణ ఇచ్చాడంటే ఆయన, మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంత వివరణ ఇచ్చారని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సరిపోద్దాము. యోహాను భక్తుడు యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆదియందు ఏముందండి? వాక్యం ఉంది. వాక్యం అంటే ఏంటి? అసలు ఆదియందు వాక్యం ఎందుకు ఉంది? మనం ఎన్ని ప్రశ్నలు వేసుకోవచ్చో అన్నిటికీ జవాబులు ఆలోచిస్తే చాలా దొరుకుతాయి మనకి. అంటే ఆదియందు అంటే అది ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు. సుమారుగా ఈ సృష్టి నిర్మించబడి దాదాపుగా 6000 సంవత్సరాలు మన బైబిల్ ప్రకారంగా చెప్పుకుంటే, అంటే ఇతర గ్రంథాల జోలికి మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కోట్ల లెక్కల్లో చెప్తారు.
బైబిల్ ప్రకారంగా మనకు దాదాపుగా ఒక 6000 సంవత్సరాలు అనుకుంటే, ఎందుకంటే అయితే ఈ వాక్యం ఎప్పుడుంది? దానికి సృష్టికి ముందు ఆది ఎప్పుడుందో మనకైతే తెలియదు. ఆది అందు ఏముందంట? వాక్యం ఉంది. వాక్యం అంటే ఏంటి అసలు? అంటే మనం కొన్ని అక్షరాలను కూరిస్తే ఏమంటారు? ఒక పదం ఏర్పడుతుంది. పదం అది ఎన్ని అక్షరాలైనా కానీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఇప్పుడు అన్నం అనే ఒక పదం ఉంది చూసారా? అది ఒక పదాన్ని ఎన్ని అక్షరాలు ఉన్నాయి అందులో? 2 అక్షరాలు, 3 అక్షరాలు. అలాగే కొన్ని పదాలు కలిస్తే ఒక సెంటెన్స్, ఒక లైన్. కొన్ని లైన్లు కలిస్తే ఒక పారాగ్రాఫ్. అలాగే మనం కొన్ని పదాలు మనం మాట్లాడుతూ ఉంటాం చూసారా? కొన్ని మాటలు ఇవి కూడా ఒక వాక్యం అంటే దేవుని యొక్క వాక్యం. మనం మాట్లాడేటువంటి మాట ఒక వాక్. అది అంటే ఆది అందే ఏముంది? వాక్యం ఉంది. ఈ లోకంలో అంటే సృష్టికి ముందు ఉన్నటువంటి ఈ వాక్యం ఎక్కడుందంట? వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే వాక్యానికి ముందు ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరు? దేవుడు. ఇక్కడ రాశారు కదండి. ఈ వాక్యం ఎక్కడుంది? ఆది యందు వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గరే వాక్యం ఉంది. మనకు 2 సెంటెన్స్ కాబడుతున్నాయి ఇక్కడ. అంటే దేవుడు ఉన్నాడు, మొట్టమొదటిగా ఆయన దగ్గరే వాక్యం ఉందంట. ముందేమన్నాడు? ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనకి 2 కనబడుతున్నారు. అంతేకాని ఒకరు వాక్యము, ఇంకొకరు దేవుడు. 3వ వచనం చూస్తే ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. అదే వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉంది. అంటే మనకు అర్థమవలసింది ఏంటి? అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యం కూడా దేవుడే. అంటే ఈ వాక్యం ఎవరు? మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాండి. ఎందుకంటే ఆది యందు ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉంది. కిందకు వస్తే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఏముంది? వాక్యం ఉంది. ఇక్కడ చూస్తే ఏం రాస్తున్నాడు? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అంటే ఒక వ్యక్తి కనబడుతున్నాడు మనకి. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం కూడా ఎవరో? దేవుడే. 14వ వచనం నుంచి వస్తాను చూడండి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏ వాక్యం అయితే ఉందో దేవుని దగ్గర, ఆ వాక్యం అంట శరీరధారి, అంటే శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది అని చెప్తున్నాడు భక్తుడు యోహాను గారు. ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు? అంతే కదండి. వాక్యం ఏమైంది? శరీరాన్ని ధరించుకుని మన మధ్య నివసించింది అన్నాడు యోహాను భక్తుడు. ఎందుకంటే ఆయన చూశాడు, ఆ వాక్యాన్ని విన్నాడు, తాకి చూశాడు, మాట్లాడాడు, వాక్యంతో ఉన్నాడు, ఆ వ్యక్తితో ఉన్నాడు. ఇప్పుడు మనకు అర్థమైపోవాలి ఆ వాక్యం ఎవరు? శరీరాన్ని ధరించుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంతే కదండి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి? వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించాడు? ధరించవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటి? అంటే శరీరం అంత గొప్పదా అంటే చాలా జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రతి వారం కొన్ని విషయాలు నేర్చుకుంటే తప్ప మనకే అర్థం కాదు. అంటే వాక్యమై ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించాడు అని భక్తుడు రాస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనతో పాటు సంచరించారు, ఆయనతో పాటు నివసించారు కాబట్టి రాస్తున్నారు. కరెక్టే. ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు ఆది యందు మనము 3 మాటలు క్లియర్గా చదువుకున్నాం. అదే మొదటి అధ్యాయము
రెండవ వచనం చివరి నుంచి చదువుకుందాం చూడండి. సమస్తమును ఆయన మూలంగా కలిగిన, మొదటి నుంచి చదువుదాం చూడండి, మళ్ళీ అర్థమవుతుంది వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు సమస్తమును ఆయన మూలంగానే కలిగింది. అంటే యావత్ సృష్టి అంతా కూడా ఆయన ద్వారానే కలిగింది. కలిగి ఉన్నది ఏదైతే కలిగిందో ఆయన లేకుండా అయితే కలగలేదు. స్పష్టంగా మనకు ఒక ముక్క క్లియర్ చేశారు ఆయన యోహాను భక్తుడు. అంతే కదండి. ఎందుకంటే ఆది యందు వాక్యంగా ఉన్నటువంటి దేవుడు ఆయన ద్వారా కలిగినటువంటి సృష్టి, అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టించబడ్డానికి కారణం ఏ వాక్యం అయితే ఉందో, ఏ యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఉన్నారో ఆయన ఉన్నాడు. సృష్టి ఆయన ద్వారాగా కలిగింది. కలిగించబడినప్పుడు కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే సృష్టి నిర్మాణంలో ఆయన పాత్ర ఉంది. అంటే ఇప్పుడు సృష్టిని సృజించినప్పుడు, ఎందుకంటే మనకి దాదాపుగా 1989 సంవత్సరంలో మన శాస్త్రవేత్తలు మనకి ఒక నౌకని అంతరిక్షంలో పంపించారు. దాని ద్వారా భూమి దాదాపుగా 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించింది అనేటువంటి నిర్ధారణ వారు చేశారు. నవంబర్ 18వ తారీఖు 1989, దాదాపుగా 35-36 సంవత్సరాల క్రితం. అంటే దాదాపు అన్ని సంవత్సరాల క్రితం ఉద్భవించింది భూమి అని వారు నిర్ధారణ చేశారు. బైబిల్ ప్రకారంగా మనకు తెలిసినంత వరకు అయితే దాదాపుగా 6000 సంవత్సరాలు ఆదం గారి కాడి నుంచి లెక్కేసుకుంటే, అంతకుముందే సృష్టి సృజింపబడిన తర్వాత కదండి మానవుని చేసింది. అయితే వారు ఆ నిర్ణయం తీసుకుని ఆ యొక్క స్టేట్మెంట్ ప్రజల్లోకి విడిచిపెట్టారు. దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు, అదొక అంచనా. అంటే వారు క్లియర్గా చెప్పట్లా, అది ఒక అంచనా. అయితే ఇప్పుడు ఏ సృష్టి అయితే సృజించబడిందో ఆ సృష్టి నిర్మాణంలో ఈయన ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుని దగ్గర ఈ వాక్యం ఉండగలిగిందంటే దేవుడు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉండగలిగాడో మనకే అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు లేవియకాండంలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి, 11:14లో, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే ఆయన ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో ఆయన యొద్ద ఈయన కూడా ఉండగలిగాడంటే ఈయన ఎంత పరిశుద్ధుడో మనం అర్థం చేసుకోవాలి. అంటే పరిశుద్ధతలో ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన శరీరాన్ని ధరించుకోక ముందు అతని స్థాయి ఏంటి, శరీరాన్ని ధరించుకున్న తర్వాత అతని పరిస్థితి ఏంటి, రెండు విభాగాలు కనబడతాయి మనకి. ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుడు ఏ రీతిగా ఉన్నాడు, మొదటిగా పరిశుద్ధంగా ఉండగలిగాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కనుకనే మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు, పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఎందుకంటే అపరిశుద్ధత ఆయనకి నచ్చదు. నిజంగా పరిశుద్ధంగా నీట్గా శుభ్రంగా ఉంటేనే బాగుంటుంది. ఏంటంటే ఎవరైనా కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా ఒక నలుగురిలోకి వెళ్ళాలంటే ఎంత నీట్గా రెడీ అవుతామండి, శుభ్రంగా వెళ్తామా, స్నానం చేసి సెంటు కొట్టుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని చాలా శుభ్రంగా నీట్గా వెళ్తాం. లేదు సింపురుగాను సిరిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు వేసుకెళ్తామా, వేసుకెళ్ళాం. ఎందుకని మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నామో ఎదుటివాడికి మనం కనబడాలి. అలాగే మన భక్తి జీవితంలో అంటే వేషధారణ అయిపోయిన భక్తి కాదండి. మన భక్తి జీవితంలో ఎలా ఉండాలో తెలుసా, క్రీస్తు వలె పరిశుద్ధతలో మనం కూడా బ్రతకాలి. అంటే ఆయన ఎంత పరిశుద్ధంగా ఉండగలిగాడో మనల్ని కూడా అదే పరిశుద్ధతలో ఉండమంటున్నాడు. అంటే ఆది యందు ఆయన చాలా పరిశుద్ధంగా, ఎందుకంటే ఈనాడు మనకి చాలా వరకు బోధలు మారిపోయినాయి. బోధలు మారిపోవడం వల్ల మనకి రొటీన్ అయిపోయింది. పాపం అనేది ఏదో బాగా రొటీన్ అయిపోయింది, చాలా సింపుల్ అయిపోయింది పాపం చేయడం.
పరిశుద్ధంగా బ్రతకడం చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో. అంటే మన జీవితాల్లో ప్రతి దినము చూడండి ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధంగా ఉన్నటువంటి దేవుడు, పవిత్రంగా ఉన్నటువంటి దేవుడు, ఈయన ఆదియందు దేవుని దగ్గర ఉన్నాడంటే ఆయన పరిశుద్ధత ఏంటో మనకే అర్థమవుతుంది. రెండవదిగా ఏంటంటే పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. అక్కడ చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. ఎలా ఉన్నాడంటే ఆయన ఈ వాక్యమైన దేవుని దగ్గర ఎలా ఉన్నాడో సమానమైన ఈక్వల్ అంటే తండ్రితోటి సమానంగా ఉన్నటువంటి భాగ్యత పరలోకంలో ఆయనకు ఉన్నటువంటి స్థానం. అంటే ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే ఏదైతే తండ్రి అనేది దేవుని యొద్దకు ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్, సమానమైనటువంటి హక్కు ఆ స్థాయిలో ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే పరిశుద్ధతలో ఆయనకు మించిన వారు లేరు. అలాగే ఆయన స్థాయి ఏంటంటే తండ్రితో సమానమైనటువంటి స్థాయి మనకు అక్కడ కనబడుతుంది. మూడోది ఏంటంటే మనం చదువుకున్నాం, సృష్టి కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. నిజంగా శాస్త్రవేత్తల గురించి చెప్పాను కదండి, వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే ఒక పెద్ద విస్ఫోటన జరిగింది. అంటే ఒక పెద్ద శబ్దం పుట్టింది, ఆ శబ్దంతో సృష్టించబడింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 1989లో. అంటే దేవుడు పలికిన ప్రతి మాట వలన సృష్టించబడింది. అంతే కదండి. మొదటి రోజు ఏం పలికాడైనా? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు. ప్రతి ఒక్కడు కూడా ఆయన మాటతోనే కదా పలికింది. కానీ ఈనాడు శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏంటంటే ఒక శబ్దం ద్వారా పుట్టింది, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, ఆ స్వరాన్ని బట్టి సృష్టి ఉద్భవించింది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా మనం ఆలోచన చేస్తే సృష్టిలో ప్రతీది కూడా చాలా విచిత్రమైంది. అంటే ఇప్పుడు ఇంత పవిత్రుడైనటువంటి దేవుడు, తండ్రితో సమానంగా ఉన్నటువంటి భాగ్యత కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధతలో ఆయన పోలినగా లేనటువంటి వారు దేవుడు, ఈ దేవుడు ఇంత పరిశుద్ధంగా ఉన్నటువంటి దేవుడు, గొప్ప ఆధిక్యత కలిగినటువంటి దేవుడు, సృష్టిలో ఆయనకు ఉన్నటువంటి పాత్ర కలిగినటువంటి దేవుడు ఒక శరీరాన్ని ధరించడానికి గల కారణం ఏంటి అంటే శరీరం అంత గొప్పదా? నిజంగా ఇంత గొప్ప ఆధిక్యత ఉన్నటువంటి దేవుడు ఈ శరీరాన్ని సృష్టించడంలో కూడా చాలా ప్రాముఖ్యత వహించాడు. ఎందుకంటే గతంలో నేను ఒకసారి దేహం గురించి 3 వారాలు మాట్లాడాను. ఎందుకంటే ఈ దేహం చాలా ప్రాముఖ్యమైనది. ఈ శరీరాన్ని దేవుడు ధరిస్తాడని తెలుసు. ఎందుకంటే జగదుత్పత్తి వేయబడక మునిపే మనల్ని అందరినీ తన ప్రేమ చేత ఎన్నుకున్నటువంటి దేవుడు తనకు జరుగుతున్న ప్రతి కార్యం కూడా ఆయనకు ముందుగానే తెలుసు. మరి ఈ శరీరాన్ని ధరించుకుంటానని తెలిసి కూడా ఆయన ఈ శరీరాన్ని సృష్టించడానికి, దీన్ని కలిగజేయడానికి, దీన్ని తయారు చేయడానికి ఎంత ప్రాముఖ్యత వహించి ఉంటాడంటే నిజంగా ఆలోచించండి. అంటే భూమిలో ఉన్నటువంటి మట్టిని బైబిల్ మనకు చదివిస్తుంది ఏంటంటే జిగటమను ద్వారా మనల్ని తయారు చేశాడని. అంటే భూమిలో మనం కనీసం ఇప్పుడు ఒకవేళ ఏదన్నా గృహానికి కానీ, ఏదన్నా ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా మందిరం కట్టడానికి కానీ, దేనికన్నా పునాది వేసేటప్పుడు మనం దాదాపుగా బోర్లు తీస్తారు కదండి, 10 అడుగులు 12 అడుగులు కిందకి. అలా తీసినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించగలిగితే మనకి లేయర్స్ కింద కనబడుతుంది. మట్టి, కంకర కానీ, ఇసుక, లేదంటే నల్లమట్టి, కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని లేయర్స్ అంటే ఒకదాని మీద ఒకటి బేరిస్తే ఎలా కనబడతాయో, రంగురంగు పేపర్లో మీరు బేర్ చూడండి ఎలా కనబడతాయో, ఆ రీతిగానే మనకి మట్టిలో ఉన్నటువంటి కొన్ని రకాల మట్లు కనబడతాయి. అంటే ఇసుక కనబడుతుంది, మన సైడ్ అయితే కంకర కనబడుతుంది. ఎందుకంటే అది వేసిన విధానం మనకి కనబడుతుంది. అలాగే భూమిలో అనేకమైన ఉన్నాయి. అంటే భూమిలో బంగారం ఉంది. బంగారం ఉందా? భూమిలోంచి కదా దొరికేది బంగారం. మరి బంగారంతో ఎందుకు చేయలేదు మానవుని శరీరాన్ని?
బంగారంతో చేయొచ్చు కదా. నిజంగా తర్వాత నేను కూడా ధరించుకుంటాను దాన్ని, అది చాలా గొప్పగా ఉండాలి కదా, నేను గొప్పవాడిని కదా అని దేవుడు శరీరాన్ని బంగారంతో ఎందుకు చేయలేదు? అది ఉపయోగపడదు ఆయనకి తెలుసు, అంతే కదండి. లేదా ఇనుము మనం వాడుతున్నాం చూసారా, ఆ ఇనుము కూడా దానికి సంబంధించినటువంటి తయారీ మట్టి కూడా భూమిలోనే దొరుకుతుంది. మరి ఇనుముతో చేయొచ్చు కదా, చాలా ఉక్కు మనిషిలా ఉంటారు మనిషి మానవుడు. చెప్పండి, ఏం ఉండదు కదా, ఓ రోబోలాగా వెళ్ళిపోవచ్చు హ్యాపీగాను, చేయొచ్చు కదా. ఆయన చేసిందే కదా సృష్టి, ఆయన ధరించుకుంటాడని తెలుసు కదా నిజంగాను. అంటే భూమిలోంచి అనేక మట్టిలు ఉండగా మనకి ఏ మట్టి అయితే ఉపయోగపడద్దో ఆ మట్టినే వాడాడు ఆయన. ఎందుకంటే భూమిలోంచి కూడా లావా వస్తుంది, లావా కూడా భూమిలోంచి వస్తుంది. అది చాలా వేడిగా ఉంటుంది కదండి. ఎంత వేడి ఉంటుంది? దాదాపుగాను 1400 దాని కెపాసిటీ. మరి మన బాడీలోది వేడి 98.6. అండ్ మన 98.6, లావా యొక్క వేడి 1400. ఎంత తేడా ఉంది చూసారా? అంటే మన ఒంట్లో వేడి ఉంది కదా, లావాలో కూడా వేడి ఉంది కదా అని ఆ మట్టిని వాడారు అనుకోకండి. ఎందుకంటే ఒకవేళ దాని నుంచే కనుక మనం తయారు చేస్తే మనం లావాను పట్టుకున్నా మనం కాలుతామంటారా? ఎందుకంటే దాని టెంపరేచర్ మన టెంపరేచర్ కూడా సేమ్ అయినప్పుడు దాన్ని పట్టుకోవచ్చు మనం వెళ్ళి. కానీ అగ్ని పర్వతాల దగ్గరికి వెళ్ళండి, ముట్టుకుంటే ఏమైపోతాం? ఒకవేళ అది చల్లారిపోయిన తర్వాత కూడా ఆ మట్టి బూడిదైపోతుంది, అది కూడా ఉపయోగపడదు. ఎందుకంటే లావా టెంపరేచర్ వేరు, మనిషి యొక్క శరీరం టెంపరేచర్ వేరు. 98, 100 వచ్చేసింది అనుకోండి, ఏమొచ్చేస్తుంది మనకి? వెళ్ళిపోతాం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే వెంటనే చూసి 100 తగిలేసింది, జ్వరం తగిలేసింది అంటాడు. అంతేనా? మనకు 100కే తట్టుకోలేకపోతున్నాం అంటే 1400 అంత కెపాసిటీ ఉన్నటువంటి హీట్ని బాడీ ఎలా తట్టుకోగలుగుతుంది? మరి దాంతో కూడా తయారు చేయొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అగ్నిలో కాలకపోవచ్చు మనం, అంతే కదండి. ఎందుకు దేవుడు తాను సృష్టించిన టైంలో ఈ శరీరానికి అంత జాగ్రత్త తీసుకున్నాడంటే, ఇప్పుడు చూడండి, మనల్ని సృజించినటువంటి ఈ మట్టి మనకి ఎటు కావాలంటే సాగుతుందండి. ఇనుము సాగిద్దా? బంగారం వంగిద్దా? దానికి మళ్ళీ ఏం చేయాలా? ఎవడో ఒకటి మళ్ళీ అగ్గెండికించి కరగబెట్టాలి మన కాలు వంగాలంటే. ఆయనకి అన్నీ తెలుసు కదండి. మరి అంత ప్రాముఖ్యత ఈ శరీరానికి ఇచ్చాడంటే ఆయన ధరించడానికి ఈ శరీరంలో ఏముంది అసలు? ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయన ఎలా ఉన్నాడో, తండ్రితో సమానంగా ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు. అంటే ఆయన ఆధిక్యతలు ఈ సర్వసృష్టిని సృజించడానికి మూలమైనటువంటి దేవుడు మానవుని యొక్క శరీరాన్ని ధరించడానికి ఎందుకు ఆయన అంత ప్రాముఖ్యత చూపించాడు? ఎందుకు ధరించాడు అంటారో, ఎందుకు కారణాలంటే మనం సింపుల్గా చెప్పేసుకుంటాం. మానవుల పాపల నిమిత్తం ఆయన శరీరం ధరించాడు, అంతే కదండి. అంటే ఇప్పుడు శరీరాన్ని ధరించాలంటే ఒక మాట చెప్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు చూసారా, చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అంటే వాళ్ళు వేసుకుంటున్న సూట్లు ఖరీదులు ఎంత అనుకుంటున్నారో తెలుసా? లక్షలు, కోట్లు కూడా ఉన్నాయి. వేసుకునే బట్టలు, పైన పెట్టుకునే సూటు. అంటే అలా గొప్ప గొప్ప కంపెనీ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. బర్మా కంపెనీ నుంచి మంచి ఫేమస్ అయినటువంటి సూట్లు, వేలు లక్షలు. మన క్రైస్తవ సమాజంలో కూడా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, వాళ్ళు కూడా సెపరేట్గా వాళ్ళకి సూటు డిజైనర్స్ ఉంటారు, వేల రూపాయలండి. అంటే ఎందుకు? వారు ఒక గొప్పగా కనపడ్డానికి, వారు ధరించేది అంటే అంత ప్రాముఖ్యత చూపిస్తున్నారంటే అది చాలా ఖరీదైనది, చాలా గొప్పదైనది, అంతే కదండి. మరి యేసు ప్రభుల వారు ధరించేటువంటి శరీరము ఎంత గొప్పదో మనం ఆలోచించాలి, అంతే కదండి. ఇప్పుడు గొప్పవాడైనటువంటి వారు ఎంతో గొప్ప అయినటువంటి, ఎంతో విలువైనటువంటి వస్త్రాలు వాడుతున్నారంటే వారు గొప్పతనం చూపించుకోవడానికి వాడుతున్నారు కదండి. మరి ఎంత గొప్ప అయినటువంటి దేవుడు ఈ శరీరాన్ని ధరించాడు అంటే ఇది ఎంత ప్రాముఖ్యం? అంటే ఇందులో అంత గొప్పతనం ఉందా? మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే
నిజంగా ఎందుకు ధరించడం మనకే అర్థమైపోద్ది. అంతే కదండి. యాక్చువల్గా ఈ శరీరము ఎంత గొప్పదో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త శరీరకు ఉన్నటువంటి బలహీనతలు, శరీరం యొక్క ప్రాముఖ్యతలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో యేసుప్రభుల వారు ఒక మాట చెప్తున్నారు చూడండి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కింద వచ్చిన చదువు అదే వచ్చిన ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. ఇక్కడ చూస్తే శరీరం ఎంత గొప్పదో తెలిసిపోతుందండి. ఎంతండి? శరీరము బలహీనమైందంట. నిజంగా బలహీనమైందేనా అండి? బలహీనమైందే కదా. ఒక గంట ఎక్కువసేపు పని చేస్తే నీరసం వస్తుందా, బలం వస్తుందా అండి? ఎండలో 1 కిలోమీటర్ నడిస్తే నీరసం వస్తుందా, బలం వస్తుందా? నీరసం వస్తుంది, ఆవేశం కూడా వస్తుంది మనకి. ఎందుకంటే కాసేపు గాలి తగలలేదనుకోండి ఎంత నీరసం వస్తుంది అంటారు? చెమటలు పట్టేసి మన శరీరం ప్రతిదీ బలహీనమే. టయానికి తిండి తినకపోయినా బలహీనమే, టయానికి ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా బలహీనమే. అంటే లోపల ఆత్మ సిద్ధంగా ఉన్నా కానీ కొన్ని ప్రదేశాలు గమ్ముని వెళ్ళలేము. ఒక్కొక్కసారి కూర్చున్న చోట నుంచి గమ్ముని లెగలేము. ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి గమ్ముని లెగలేము. ఈ శరీరము సహకరించదు. అంటే శరీరము ఎటువంటిది? మొదటిగా బలహీనమైనది, అంటే బలం కలిగింది కాదు, చాలా బలహీనమైనది. రెండోది చూస్తే ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము, అంటే ఉపయోగము లేదు. అంటే ఆత్మకు ఉన్నటువంటి ప్రాముఖ్యతలో ఇది ఎందుకు పనిచేయదు. శరీరము అంటే నిష్ప్రయోజనము, ప్రయోజనము లేనిది. ఒకటేంటంటే బలహీనమైనది, అన్ని విషయాల్లోనూ బలహీనమైపోద్ది శరీరం. రెండోది ఏంటంటే ఎందుకు పనికిరాదు. పనికొస్తే నిజంగా మా తాతలో చాలామంది ఉండేవారేమో. ఈ శరీరం ఉపయోగపడితే మా తాతలు ముత్తాతలు మేము చాలామందిని దాచుకునే వాళ్ళమేమో ప్రతి ఒక్కరూ. అంతే కదండి. వాళ్ళు ఉపయోగపడకే ఆ చివరిని వేసాం తీసుకెళ్ళి అండి. 4 అడుగులు తవ్వేసి అందులో వేసేసి మళ్ళీ పైన పూడ్చేసి, ఎందుకని? ఉపయోగం లేదు, అది ప్రయోజనం లేదు మనకి. కనీసం వాళ్ళ ఒంట్లో ఎముక కూడా ఉపయోగపడదు మనకి. ఒకవేళ పెట్టుకున్న ఉంగరాలు ఏమన్నా ఉపయోగపడితే ముందే లాగేస్తారు కానీ అండి వాళ్ళ శరీరం మీద అయితే ఏది ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ శరీరము బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, ఉపయోగం లేనటువంటిది. అందుకనే మనం వారిని దాదాపుగా ఉంచితే మాత విదేశాల నుంచి రావాలని ఒక రోజు ఉంచుతారేమో. మన గంటల ప్రకాష్ గారిని 3 రోజులు ఉంచారు దాదాపుగాను. ఆ తర్వాత తీసుకెళ్ళిపోయారు. అంతే కదండి. కొన్ని దేశాల్లో కొన్ని కెమికల్స్ పెట్టి దాస్తారు. పూర్వకాలం ఈజిప్ట్లో దాచేవారు మమ్మీల కిందనో. వారిని కొన్ని కెమికల్స్ వేసి మళ్ళా మా పూర్వీకులు తర్వాత ఎప్పుడో లేస్తారు అనే ఒక ఆచారం వాళ్ళది, వాళ్ళు దాచేవారు. అంతే తప్ప ఇంకెందుకు ఇది ఉపయోగపడదు, నిష్ప్రయోజనమైనది శరీరము. మూడోదిగా చూస్తే రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు ఒక చక్కని మాట్లాడతారు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇక్కడ చూస్తే చాలా చక్కగా మాట్లాడుతున్నారు పౌలు గారు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, అంటే మంచిది కూడా ఏది లేదు ఈ శరీరంలో. నిజంగా చూడండి, మంచిది ఏమైనా ఉందంటారా? ఎందుకు లేదండి? గుండెకాయ ఉపయోగపడదా? ఎన్ని లక్షలు వస్తాయి, ఎన్ని వేలు వస్తాయి,
కిడ్నీ ఇస్తే ఎంతకంత వస్తాయి కదండి దానం చేస్తేనే వస్తాయా అంటే అదేనా మంచి చెప్పండి. అంటే భౌతికంగా కనబడే అవయవాలు కాదు, ఏది మంచో ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. ఒక్క నిమిషం అండి. క్షమించాలి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 చదువు. శరీరంలో ఏం మంచివి కాదో చెప్తున్నా చూడండి. ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీరంలో ఇన్ని పెట్టుకుంటే మంచి ఎక్కడ ఉంటుందండి? ఉన్నదంటారా? శరీరంలో ఇన్ని ఇప్పుడు చదువుకున్నాం చూసారా, అన్ని ఉంటే మంచి ఏదైనా ఉంటుందా? ఏముండదు. ఇప్పుడు చదువుకున్న అన్నీ చెడ్డవే. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన శరీరంలో ఉన్నాయి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు, నా శరీరంలో మంచిది ఏది లేదని నేను ఎరుగుదును, అందుకే నేను మేలు చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతుంది, కీడే చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని ఉన్నాయి మనలో. మన శరీరంలో ఇన్ని లక్షణాలు ఉండిపోయినప్పుడు మనం మంచి ఎలా చేయగలుగుతాం? అంటే శరీరము ఎందుకు పనిచేయదు, కేవలం నిష్ప్రయోజనము, ఇది చాలా బలహీనమైనది. ఇంకోటి ఏంటంటే శరీరం ఇది ఎందుకు పనిచేయదు, మంచిది కాదు. ఎందుకంటే అందుకనే పౌలు గారు ఒక మాట్లాడతారు చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27లో ఆయన శరీరాన్ని, ఎందుకంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. అక్కడ చెప్తారు ఆ మాట. చెప్పండి, చదవండి. ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమని నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. చూసారా? ఎందుకంటే ఆయనలో మంచిది ఏది లేదు. ఆయనలోనే కదా, మనలో కూడా మంచిది ఏది లేదు. అసలు ఈ శరీరంలోనే మంచి లేదు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నాయన్నీ ఇవే ఏంటి? విగ్రహారాధన, అభిచారము, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, మత్సరాలు, క్రోధాలు, విభేదాలు. చూడండి, ఎవరిని చూసినా ఇవే కనబడతాయి. కుళ్ళు, అసూయలు, కక్షలు, క్రోధాలు. ఇంకా మంచి ఎక్కడ ఉంటుంది శరీరంలోనూ? అంతే కదండి. ఒకవేళ నీ ఎదురుగా నా ఎదురుగా మంచిగా మాట్లాడొచ్చేమో కానీ మన వెనకాల తర్వాత ఈడే తీసేస్తాడు మళ్ళీ గోతులు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి విభేదాలు, కక్షలు. ఎదురుగా బాగానే మాట్లాడతారు మంచిగాను, వెనకాల మళ్ళీ ఆడే పెడతాడు ఆ పక్కకి వెళ్ళి. ఈ రోజుల్లో ఇవి బాగా ఎక్కువైపోయినాయి. అందుకనే నా శరీరంలో మంచిది ఏది లేదు అంటున్నారు పౌలు గారు. ఆయన శరీరంలో కదా, మన శరీరంలో కూడా ఏది లేదు. అందుకే ఏం చేస్తున్నాడంటే ఆయన శరీరాన్ని నలగొడుతున్నాడు. అంటే శరీరాన్ని ఇన్ని లక్షణాలు కనబడుతున్నాయంటే శరీరం గొప్పదా? గొప్పది కాదా? గొప్పది కాదు. అంతే కదా. ఆశ్చర్యంగా చూడకుండా అర్థమవుతుందో అర్థమవుతలేదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే శరీరాన్ని ధరించడంటే యేసుప్రభు ఏదో గొప్పతనం ఉండాలి శరీరంలోనూ. ఎందుకంటే చెప్పని ఎగ్జాంపుల్, ఒక ధనవంతుడు ఉన్నవాడు వాడు మంచి సూట్ తయారు చేసుకుంటాడు. ఏంది? చాలా ఖరీదైనది. అంటే 200-300 రూపాయలు షర్ట్ వేసుకోవచ్చు మాకులాగాను. అది వేసుకొని వెళ్ళిపోద్ది, రోజు వెళ్ళిపోద్ది. కానీ వాడు ఎందుకు ప్రాముఖ్యంగా వేసుకుంటాడు? అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రత్యేకంగా కనబడాలి. మరింత గొప్ప దేవుడు శరీరాన్ని ధరించుకోవడానికి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి మనకు అర్థం కావాలి క్రైస్తవుడిగా. అంటే శరీరంలో ఇన్ని ఉన్నాయి, అసలు శరీరం ఎందుకు ఉపయోగపడట్లేదు, నిష్ప్రయోజనమైనది, శరీరం దేనికి పనిచేయదు, ఇందులో ఉన్న దౌర్భాగ్యమైనటువంటి లక్షణాలన్నీ కనబడుతున్నాయి. మరి ఎందుకు ఈయన శరీరం ధరించుకున్నాడు? యాక్చువల్గా ఏంటంటే కొన్ని డిఫరెన్స్లో మనం చూస్తే పురుగు వంటి వాడను ఏంటి ఈ శరీరాన్ని దావీదు భక్తుడు కూడా అంటాడు కీర్తన గ్రంథం 22:6లోను, నేను నరుడును కాను పురుగును.
పురుగుతోటి, అలాగే యెషయా 41:14 పురుగు వంటి యాకోబు అని సంబోధిస్తాడు. అలాగే యోబు గ్రంథం 25:6 పురుగు వంటి మనుష్యుడు. హబక్కుకు 1:14 చూస్తే నరులను నీవు చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ సమానంగా చేసావు. అంటే పురుగుల యొక్క శరీరం ఏదైతే ఉందో మానవ శరీరం కూడా అదే మట్టి అని వాడింది. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి శరీరాన్ని, ఇంత అసహ్యమైనటువంటి శరీరాన్ని, ఎందుకు పనికిరాని శరీరాన్ని ఎందుకు ఆయన ధరించవలసి వచ్చింది? ఎందుకు ధరించాడు? ఇది అర్థమవుతే నేటి క్రైస్తవ్యానికి అండి నిజంగా ఈ బైబిల్ అర్థమైపోయినట్టే. ఇది అర్థం కాకే ఈరోజు ఎన్ని ఘోరాలు చూస్తున్నామో సోషల్ మీడియాలో. అంతే కదండి. అర్థమైందంటారు నిజంగా ఈ శరీరము ఎందుకు ధరించాడో, ఆయన ధరించి ఎందుకు రావాల్సి వచ్చిందో ఇది అర్థం కాలేదండి నేటి క్రైస్తవ్యానికి మనకి. నిజంగాను అర్థమవుతే నిజంగా ఇలా బ్రతకం. ఈనాడు ఎన్ని మోసాలు క్రైస్తవ్యంలోనే, ఎన్ని అబద్ధ బోధకులు, ఎంతమంది లేచిపోయారు అనుకుంటున్నారు? దాదాపుగా 90% వాళ్ళే ఉన్నారు అబద్ధ బోధకులు. ఈ పుస్తకం, ఈ బైబిల్ గ్రంథం బ్రతుకుదేరువు అయిపోయింది, బ్రతుకుదేరువు. నిజంగా క్రీస్తు ఎందుకు ఇటువంటి శరీరాన్ని ధరించడో అర్థమవుతారండి ఈ బైబిల్ గ్రంథాన్ని బ్రతుకుదేరువు కోసం వాడుకోం. నిజంగా అది అర్థమవుతే ఈనాడు ప్రజలను మోసం చేసి బ్రతకరు. వేల రూపాయలు దోచుకుని లగ్జరీగా బ్రతుకుతున్నారు నేడు. ఎందుకంటే ఇది అర్థం కాలేదు వాళ్ళకి. ఇది అర్థమవుతే నిజంగా వీళ్ళు కూడా అలాగే బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. ఇది అర్థం కాకే జనాల్ని మాయలో నడిపిస్తున్నారు. మాయలు, దొంగ బోధకులు ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యం దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పి ఓడైనా విని ఓడైనా ఎవరికైనా ఈ వాక్యం ఈక్వల్, సమానమే. చెప్పి ఓడేం గొప్ప కాదు, విని ఓడేం తక్కువ కాదు. అంతే కదండి. ఎందుకంటే అర్థం కాలేదు నేటు మనకి క్రైస్తవ్యానికి. అటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు ధరించుకుని వచ్చాడు? ఇంత దౌర్భాగ్యమైన శరీరాన్ని ఎందుకు ధరించుకు వచ్చాడు నేటి క్రైస్తవానికి అర్థం కాలేదు. అంతే కదండి. అర్థమైతే ఈ పనికిమాలిన శ్రేష్టలన్నీ చెయ్యం. స్వస్థతలన్నీ ఎక్కడికో పరుగులాడుతున్నాం, ఏవేవో రకరకాలు. నీకేవో 4 మాయమాటలు చెప్పడం, జోబులు వేసుకుని వెళ్ళిపోవటం. నిజంగా మాయమాటలుగా పడుతున్నాం తప్ప ఈనాడు నిజమైన బోధకులకి నిజమైన వాక్యం ఎక్కడ చెప్తున్నారో అది విని మన యొక్క ఆత్మీయ జీవితాలని మనం కాపాడుకుందాం అనేటువంటి ఇదైతే నేటి క్రైస్తవానికి లేదండి. అందుకని ఒక్కొక్కరు ఖాళీ అయిపోతున్నారు. ఎందుకు ఖాళీ అయిపోతున్నారు అనుకుంటున్నారు? ఈ చివరాఖరికి అందరిని ఖాళీ చేసేసి మంచోళ్ళందరినీ దేవుడు ఆఖరిని ఒకసారి వచ్చేస్తాడు ఆయన మధ్యాకాశానికి. అప్పుడు తేరమొక్కలు వేసి చూడాలి మనందరం. మన దగ్గర డబ్బులు దెబ్బినోడు కూడా మన వెనకాల ఉంటాడు. అమ్మ అయ్యా అంటే ఇంటింటి తిరిగి పోవేసుకున్నాడు చూసారా, ఆడు మన వెనకాల మన ముందే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళరు, ఎవడెక్కడికి వెళ్ళడో చూసుకోండి. అర్థమవుతుందండి. ఎందుకంటే మనకు అర్థం కాలేదు ఆయన శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు, ఇంత దౌర్భాగ్యమైన శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు అర్థం కాక మనం ఏం చేస్తాం? పొగలేస్తాం. పొగ. ఈనాడు ఏం చేసామంటే మన స్థాయికి దేవుడిని దిగదార్చేసాం. మన స్థాయికి తీసుకొచ్చారు, మా స్థాయికి ఈనాటి సేవకులు. ఎందుకంటే దేవుడు కనపడట్లేదు, వీళ్ళే కనపడుతున్నారు. ప్రతి విషయంలో, ప్రతి చోట వీళ్ళే కనపడుతున్నారు. ప్రతి దానికి అంతే. దేవుడు స్వస్థపరిచాడు అంటలేదు. అయ్యగారు ప్రార్థన చేయగా కార్యం జరిగింది. ఉపవాస ప్రార్థన ఎందుకు పెడతారో తెలియదు. పోనీ ఉపవాస ప్రార్థన అన్నప్పుడు ఉపవాసం ఉంటారా? అది లేదు. ఓ పక్క నుంచి ఏమో గుమగుమలాడిపోతాయి, అది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకు ఒక విలువ లేదు. అండ్ ఉపవాస ప్రార్థన పెడితే ఎవరికి లాభం? నాకు లాభం, మీకు లాభమా? అందుకే నెలంతా ఉపవాస ప్రార్థన బోర్డు పెట్టుకోవచ్చు మీరు కూడాను, మాకేమైనా ఇస్తే. అంతే కదా, నేను పెట్టేస్తాను, అయ్యగారులు ఉన్నారు పెట్టేస్తారు. మాదేం పోయింది? హ్యాపీగా జేబు నింపుకుని వెళ్ళిపోతామే కదా. మాకు రూపాయి ఖర్చు అవ్వదు, చెమట చొక్క కారదు, కష్టపడం, వెళ్ళిపోతాం. రేపు పొద్దున్న మీరు కూడా ఏం చేస్తారు? ఇదే మన భక్తి అయిపోయింది. మొన్న ఏంటిది ఈస్టర్ రోజున, అది మట్లాదివారం నాడు చాలా చూసాం ఏంటే. ఆనాడు ఏంట్లో చీరల పొడుగు ఇది బట్టల పరిస్తే ఏం నడిచింది? బట్టల మీద గాడిద నడిచింది. మరి ఈనాడు చీరల మీద అడ్డగాడిదలు నడుస్తున్నాయి. అంతే కదా. చిన్నప్పుడు ఏమనేవారు? ఒరే అడ్డగాడిదని తిట్టేవారు మనల్ని. అంతే కదండి. ఏంటి భక్తిలో అయిపోయింది. క్రీస్తు కనపడట్లేదు ఎక్కడ, మనమే కనపడుతున్నాం, మేమే కనపడుతున్నాం.
ఎందుకంటే మమ్మల్ని అలా తయారు చేశారు మీరు. మేమే అడ్డగాడిదలం అయిపోయి నడుస్తున్నాం, బట్టల మీద పూలు జల్లించుకుంటున్నాం, ఏంటి సన్మానాలు చేయించుకుంటున్నాం. ఎందుకంటే మాకు అర్థం కాల, ఈనాటి సేవకులకు అర్థం కాలేదు. ఇంకా మీకేం అర్థమవుతుంది వినివోళ్ళకి? అంతే కదా. ఇలా చెప్తే ఆడుకో కోపం వస్తుంది, నలుగురు ఆడవాళ్ళకి ఎక్కేసేస్తారో వచ్చేస్తారు. నేటి సమాజం అలా అయిపోయిందండి. ఎందుకంటే వాక్యం తెలియలేదు, వాక్యాన్ని దాచేశారు. నిజంగా చూడండి, చాలా తక్కువ మంది సత్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రతుకుదేరు కోసం బైబిల్ పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన కళ్ళ ముందే ఉంటారు, మనకు తెలుసు. కానీ ఏం చేస్తాం? మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వంత పాడతాం, పూలదండలు వేసేస్తాం, పొగుడుతాం. ఇది అర్థం కావట్లేదండి. ఇందుకే మనం ముందు చెప్పింది ఏంటిది? ఆయన గొప్పదనం ఏంటి, ఆయన ప్రాముఖ్యత ఏంటి, ఆయన పరిశుద్ధత ఏంటి. అంత గొప్ప దేవుడు ఈ దౌర్భాగ్యమైన శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు అనేటి అర్థం కాక మనకే ఏం చేస్తున్నాం? ప్రజలను తప్పుదోవలకి నడిపించేస్తున్నాం. అంతే కదండి, ప్రజలను తప్పుదోవలకి కదా నడిపించేది మనం. అది అర్థమవుతే నిజంగా ఒక ఆత్మ నశించిపోతుందనే భారం కలిగి ప్రార్థన చేస్తాం. నిజంగా చూడండి, ఎందుకంటే ఆ భారం లేదు. బ్రతుకుదేరు అయిపోయినప్పుడు, బైబిల్ బ్రతుకుదేరు అయినప్పుడు భారం కనిపించదు. మీరు మాత్రం ఆకాశ వాకింగ్లు ఇప్పేయండి అని ప్రార్థన చేస్తాం. మీరు ఎప్పుడు ఇప్పుతాడా అని పైకి చూస్తారు. మేమేం చేస్తాం? మీకు ప్రార్థన చేసి మీ దగ్గర ఉన్నాయన్నీ ఉడిచిపోతాం. ఎవరు నిండుతుంది? మాది నిండుతాయి, మీ ఎందుకు నిండుతాయి? అంతే కదండి. 2 నెలలు 3 నెలలు కానుకలు ఇవ్వడం మానేయండి, మాది నిండిద్దా? నిండదు. మీకు ఇప్పిన వాకింట్లు మాకు ఎప్పుడు ఆయన? మాకు మాత్రం మీరు ఇప్పాలి, మీకు మాత్రం ఆయన ఇప్పుతాడు. ఎలా తయారు చేశారో తెలుసా? దోచుకోవడం. ఇలా సాక్ష్యాలు కూడా చాలా గొప్పగా ఉంటాయండి. ఫస్ట్లో నేను సైకిల్ తొక్కునేవాడిని, ఓ పూట ఉంటే ఓ పూట ఉండేది కాదు. కానీ ఈనాడు 4-5 సంవత్సరాలు కాడు లగ్జరీ కార్లో తిరుగుతాడు, మంచి ప్యాలెస్ కడతాడు. ఎక్కడదే? మీకు మాత్రం ఎప్పుడో చెప్తున్నాను కదా, మీరు ఎన్ని ఉపాస ప్రార్థనలు పెట్టినా వాకిండ్లు మాత్రం ఎప్పుడో. మీరు ఇప్పే గుప్పిళ్ళు మాత్రం మాకు ఇప్పుతారు. ఎవరు నిండుతున్నాయి? మాయే నిండుతున్నాయి. సో మనకి అర్థం కాక ఏం అర్థం కాలేదు? అంత గొప్ప దేవుడు ఎందుకు వచ్చాడు రా నాయన ఈ లోకానికి, ఈ దౌర్భాగ్యం శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు రా నాయన అనేది అర్థమవుతే కొంతమంది నాయన రక్షించడానికి ప్రయాసపడతాం, ఉన్నట్టుగా చెబుతాం. చెప్పట్లేదు, దాచేసి దాన్ని మోడిఫై చేసేసి వాక్యాన్ని ప్రజలకు నచ్చినట్టుగా, ప్రజలకు మెచ్చినట్టుగా. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులన్నీ వాక్యం ద్వారా కవర్ చేస్తాడు ఈయన చేసే దౌర్భాగ్యం పనులు, వాళ్ళు చేసే పనులు సమానమైనప్పుడు ఏమైంది? దొందు ఒకటే. జోగి రాసుకుంటే ఏమి రానట్టు. అది ఈనాడు సమాజం, క్రైస్తవ సమాజం అలా తయారైపోయింది. నిజంగానే ఎన్ని పనికిమాల సాక్ష్యాలు వచ్చేస్తున్నాయో అది డౌన్లోడ్ చేయలేక చచ్చిపోతున్నావు. రేపు పొద్దున ఎవరికైనా చూపిందామన్నా కానీ మాకు జీబీలు నిండిపోతున్నాయి. ఈయనేమో తెగ పెడతాడు, నాకు ఆయనకి దొరికితే నాకు దొరుకుతాయి. డౌన్లోడ్ చేయి ఏదో రోజు మీకు ఇక్కడ తెరగట్టి మొత్తం వేసేస్తాం. 1 గంట 2 గంటలు 2 గంటలు 3 గంటలు ఉంటాయి సినిమాల తెరలు. సాక్ష్యాలు ఇన్ని చచ్చిపోతారు నిజంగాను. వినలేకపోతున్నాం మేము. ఎందుకంటే మనకు అర్థం కాలేదండి. శరీరం ఎందుకు ధరించాడో మనకు అర్థమవుతే నిజంగానో చూడండి. ఎందుకు ధరించాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. శరీరం అనుసరింపక చివరి వచనం చూద్దాం. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు. ఏం చేశాడంట? పాప పరిహారము నిమిత్తం. ఏ పాపమైతే ఆదాము ద్వారా ఈ లోకానికి వచ్చిందో అదే పాపాన్ని ఎవరి శరీరం ద్వారా దాన్ని విముక్తి కలిగించాడంటే క్రీస్తు శరీరం ద్వారా.
అదే కదండి ఇక్కడ చెప్తుంది. పాప పరిహార నిమిత్తం దేవుడు ఏం చేశాడంట, తన సొంత కుమారుడైనటువంటి క్రీస్తును మనం అర్థం చేసుకోవడానికి పాప శరీరాకారంతో అంటే ఈ శరీరం ఎటువంటిది, పాపమైనటువంటి శరీరం. అంటే పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించాడు. అంటే మన పాపాల నిమిత్తము మనం పాపం పోవాలంటే ఏమవ్వాలి, ఆయన శరీరానికి శిక్ష విధించబడాలి. అంతే కదండి. ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ శరీరాన్ని ధరించుకున్న దాదాపుగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. అంతే కదండి. మనకు కనబడేది ఎక్కడ, సిలువలో శుక్రవారం నాడు సిలువ వేసినప్పుడు కదంతా ముఖం నీరసంగా పెట్టేసి మనం కదంతా 9 కాడి నుంచి, కొంతమంది 12 కాడి నుంచి మొదలుపెట్టి 3 కాడి నుంచి ముగించేసి ఇంకప్పుడే కనబడుతుంది మనకి ఆ బాధ వేదన. అంతే కదండి. ఆ తర్వాత అంతా మళ్ళీ క్రిస్మస్ ఆనందం. ఎందుకని లేచిపోతాడు కదా ఆదివారం అయినా, ఆ ఒక్క పూటే. కానీ దౌర్భాగ్యమైన ఈ శరీరాన్ని మనం ఆ ఒక్కరోజు చూస్తాం. ఈ దౌర్భాగ్యమైన శరీరాన్ని, పాపతుల్యమైనటువంటి శరీరాన్ని, ఇంత కంపు కొట్టేటువంటి శరీరాన్ని దాదాపుగా 33.5 సంవత్సరాలు ఆయన భరించగలిగాడంటే అంటే ఆయన యొక్క ఓర్పు మనకు అర్థమైందంటారా? ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపవిత్రమైనటువంటి ఈ శరీరాన్ని భరించగల అంటే బాతులోకి వచ్చిన 2 నిమిషాలు ఉండగలరా? మీదే కదా, నాదే కదా, ఉండగలుగుతామా? నేను ఫ్రాంక్గా చెప్తాను మీకు అర్థం అవడం కోసం. ఉండగలుగుతామా? బయటికి రాగానే వెంటనే మళ్ళీ రూమ్స్ ఫ్రెషనర్లు ఇలా సెంట్లు పెనాయిళ్ళు ఎందుకు అంటే 2 నిమిషాలే మనం అందులో ఉండలేకపోతున్నామే. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపవిత్రమైన దరిద్రమైనటువంటి ఈ శరీరంలో 33.5 సంవత్సరాలు ఏ పాపం అంటుకోకుండా బ్రతకగలిగాడంటే ఎంత గొప్ప ఆధిక్యత అండి అది. అది అర్థమైందని నేటి క్రైస్తవ్యానికి. అంటే మన పాపాలను తీయడం కోసం ఆయన అంత ఇది చేశాడంటే మనకి ఏంటంటే ఆ ఎస్ట్ రోజునే కాపాడుతుంది మనకి. అదే సిలువేసిన రోజునే మంచి శుక్రవారం. ఆ ఒక్క సంవత్సరంలో అది ఒక్కరోజే మంచి శుక్రవారం. మిగతా అన్నీ శుక్రవారం మంచిది కాదు. వినలేదు మీరు? మంగళవారం మంచిది కాదు. అందుకే మంచి శుక్రవారం పెట్టారు మనకు సంవత్సరానికి ఒకసారి. మనకు అదే కనబడుతుంది. మనకు అర్థం కావాలి వాక్యం అండి. ఎందుకంటే శరీరము ఎందుకు అంత బలహీనమైనదో, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది, శరీరంలో అసలు మంచే లేదు, అంతా చెడే కనబడుతుందని ఇన్ని వాక్యాలు ఎందుకు చూపించామంటే శరీరం ఎటువంటిదో మనకు తెలియాలి. ఆయన గొప్పతనం మనకు తెలియాలి. ఆయన పరిశుద్ధుడు, మనలో కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. అంటే అంత పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ పాపము కలిగినటువంటి శరీరంలో ఎంత ఇమడగలిగాడు, ఎంత 33.5 సంవత్సరాలు దాన్ని భరించగలిగాడో చూడండి. మనకు అది అర్థం కావట్లేదు. అది అర్థం కాదు అసలు, కానివారు కూడా చాలామంది అండి. నిజం చెప్తే రాళ్ళు రువ్వేస్తారు లేదా బూతులు తిట్టేస్తారు. మనకి ఇది ఒకటే ఉంది మనకు తెలిసినటువంటిది. చూడండి ఇంకో వాక్యం చూద్దాం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10లో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే మనల్ని పరిశుద్ధపరచడానికే ఆయన శరీరం ధరించాడు. అంటే పాపాకారమైనటువంటి శరీరాన్ని ఆయన ఎందుకు ధరించాడంటే మనల్ని పరిశుద్ధపరచడానికి. అంటే 33.5 సంవత్సరాలు ఆయన భరించడానికి గల కారణం ఏంటి? పాపం నుంచి మనల్ని విడిపించాలి, ఆయన చెంత చేర్చుకోవాలి. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరం కోసమే ఎన్నో అగచాట్లు పడుతున్నాం, ఈ శరీరం కోసమే ఎన్నో ప్రయాసపడుతున్నాం, ఈ శరీరం కోసమే ఎన్నో మోసాలు చేస్తున్నాం, ఎన్నో దోపిడీలు చేస్తున్నాం, ఎన్నో పనికిమాలిన పనులన్నీ ఈ శరీరం కోసమే చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది చూడండి రకరకాల రంగులు వేల రూపాయలు ఖర్చు పెట్టి ముఖానికి తెగ పూసేస్తారు ఈ శరీరం కోసం. ఎందుకు? అందంగా కాపాడాలి. ఇది కేవలం నిష్ప్రయోజనమని తెలుసు, ఇది ఎందుకు పనికిరాదని తెలుసు, ఇది బలహీనమని తెలుసు, అన్నీ తెలుసు. కానీ అందంగా కాపాడాలి. ఈ ముఖం మాత్రం తెల్లగా కనబడాలి. నల్లగా ఉన్న అమ్మాయి తెల్లగా వేసేద్ది పెయింటింగు.
ఎందుకు? ఈ శరీరం బాగుండాలి. ఒక ఆమె అలాగే విదేశీయురాలు, ఆవిడ చాలా కాలమైంది ఆర్టికల్ చదివి, ఆవిడ పేరు కూడా మర్చిపోయాను, కదే ఆ కాన్సెప్ట్ గుర్తుంది. ఆవిడ ప్రపంచంలో చాలా నాజుగ్గా కనబడాలంట, నడుము చాలా సన్నగా ఉండాలి, ఇలా పట్టుకుంటే మనకి ఎలాగ అందుతుందో అలాగా పట్టుకుంటే అందాలి. ఆ టైప్లో ఆవిడ దాదాపుగా 19 సర్జరీలు ఎన్నో చేయించుకుంది. ఒక్కో సర్జరీకి ఈ పక్కన దేవుడు మనకే ఎముకలు గూడు పెట్టాడు, గూడు ఉంటుంది. ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఇవి మనకు కాస్తాయి. ఈవిడ ఏం చేసింది, ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క ఎముక తీయించేసుకుంది. ఓన్లీ ఎన్నుపూస మాత్రం ఉంటుంది ఆవిడది. నడుము సన్నగా ఉండాలని ఎప్పుడో చదివాను, చాలా కాలం అవుతుంది చదివి. ఎందుకని? అందంగా కాపాడాలి. గమ్ముని ఏ మెట్లు జారో పడింది అనుకోండి, ఎన్నుపూస ఒకటే 2 ముక్కలు అయిపోద్ది మనిషి. దేవుడు ఎందుకు పెట్టాడు? పని పాట లేకుండా పెట్టాడు మనకి. ప్రతి వస్తువు, ప్రతి అవయవం మనకే ప్రాముఖ్యమైనది. కానీ ఆవిడ ఏం చేసింది, ఈ శరీరాన్ని ఏదో చూపించుకోవాలి జనాలకే, నేను గొప్ప కనబడాలి, అంతే తప్ప అంతకుమించి ఏమీ లేదు. కానీ శరీరాన్ని ఎందుకు ధరించాడు ఆయన? మన పాపాలనే పరిహరించడం కోసం. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు 2వ అధ్యాయం 24 చూద్దాం ఒకసారి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24 వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి. ఏం చేశాడంట? ఆయన తానే తన శరీరమందు మన పాపాలని మ్రాను మీద మోసుకెళ్ళిపోయాడు. అంటే మనము భరించలేనటువంటి బాధనే ఆయన భరించాడు. మనం అనుభవించలేనటువంటి, మనం చేయలేనటువంటి పాపము యొక్క విముక్తి ఆయన మనకు కలిగించాడు. అందుకే శరీరం ధరించాడండి. ఆయన శరీరాన్ని ఊరినే ధరించలేదు. అంటే 33 సంవత్సరాలు అంత భరాయించడానికి గల కారణం, ఈ అపవిత్రమైనటువంటి శరీరాన్ని భరించడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను కూడా ఆయన పాపం నుంచి విముక్తి చేయడానికి. ఇది అర్థమవుతే నిజంగా నేటి క్రైస్తవ్యానికి ఇన్ని పనికిమాలిన ఉండవు అంటే. నేటి క్రైస్తవానికి ఇది అర్థం కాకే ఈనాడు చూస్తే ఏ సంఘాలు చూసినా ఎన్ని గొడవలు, ఆధిపత్యం, పోర్లు ఎక్కువైపోయినాయి ఎవడికాడికి. ఎందుకంటే నేను పెత్తనాలు చేయాలి, దొరికిందల్లా తినేయాలి, మింగేయాలి. ఈ శరీరం కోసమే చూసుకుంటున్నాం తప్ప ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు శరీరం ధరించాడు, ఇంత పరిశుద్ధుడు అనేది మనకు అర్థం కాలేదు నేటి క్రైస్తవ్యానికి. నిజంగా అండి, మనకైనా అర్థమవుతుందా? వింటాం, కిందకి వెళ్ళాక మర్చిపోతాం, మళ్ళీ వారం మామూలే, అంతే కదండి. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలంటే నిజంగా వాక్యం చదవాలి. వాక్యమై ఉన్న దేవుడు, అంత పరిశుద్ధంగా ఉన్న దేవుడు శరీరాన్ని ధరించిన 33 సంవత్సరాలు ఈ కంపును భరించాడంటే అంటే మన మీద ఎంత ఆయనకే ప్రాముఖ్యత ఉందో, మన కోసం ఎంత పరితపించిపోతున్నాడో అది అర్థం కావాలి మనకి. అది లేదు. ఎవడెవను కొట్టాలి, తెచ్చుకోవాలి, ఎవడెవను మోసం చేయాలి, సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, ఇవి చూస్తున్నారు తప్ప తప్పులేదు. నువ్వు హ్యాపీగా లగ్జరీగా బ్రతకాలని కూడా నువ్వు కష్టపడు, నువ్వు ఎంతైనా కష్టపడుకో, మోసం చేయకు. అంటే ఈనాడు చెమట చుక్క కారకుండానే సంపాదిస్తున్నారు. అటువంటి సంపాదన మంచిది కాదు. నువ్వు లగ్జరీగా బతకాలంటే నువ్వు ఎంత కష్టపడతావో అంత కష్టపడు, ఎక్కడికైనా వెళ్ళి సంపాదించు. కానీ నీ సంపాదన నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, న్యాయం ఉండాలి, నీ కష్టాజీతం ఉండాలి. అది మానేశారు. చాలా సింపుల్గా ఈ ఒక్క బైబిల్ పట్టుకుని 2 మాయ మాటలు చెప్తున్నారు, 4 సాక్ష్యాలు చెప్తున్నారు, అయిపోతుంది. దానికోసమండి ఆయన వచ్చింది. మనం ఏదో బైబిల్ పట్టుకుని బ్రతికేస్తామని ఆయన వచ్చింది ఈ లోకానికి, శరీరం ధరించింది. నిజంగా మనకు అర్థం కాలేదండి ఈనాడు క్రైస్తవ్యానికి. అది అర్థమవుతే నిజంగా మనం ఇలా బ్రతకం ఈనాడు. నిజంగా ఎన్నో ఆత్మలు దేవుని వైపు నడిపించాలనే తాపత్రయంతో సేవకులు ముందడిగేస్తారు. సేవకులు ఒకరే కాదండి, ప్రతి ఒక్కరు మనం కూడా ప్రతిదినము వాక్యాన్ని చదవాలి. వాక్యమైన దేవుడు ఈనాడు మన చేతులకు రావడానికి వాక్యం ఎంతోమంది శ్రమ, ఎన్ని ప్రాణాలు అర్పించారో చూడండి. నిజంగాను చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఈనాడు చాలా సింపుల్గా వచ్చేసింది కాబట్టి ఇది పట్టుకొస్తున్నాం, మళ్ళీ ఇంటికట్టుకు వెళ్ళి ఎక్కడో మూల పడేస్తున్నాం, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు, శుక్రవారం వచ్చినప్పుడు దీన్ని పట్టుకొస్తున్నాం వాక్యాన్ని.
మిగతా రోజుల్లో తీస్తామంటే తీయచ్చు, లేకపోతే లేదు, గుర్తుంటే తీయచ్చు, లేదా పనుల బారిన పడిపోతే మర్చిపోవచ్చు. కానీ ఇది మన చేతికి రావడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారండి. ఇది మనకు అర్థం కావట్లేదు. మనకు చరిత్ర తెలీదు, ఏదో చెప్పుకుంటాం అంతే, ఏదో 2 ముక్కలు. మనకి వెనకాల ఏదో తాతలో ఏదో నేతులు నాగారు ఏదో సామెత ఉంటుంది. మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు వాసన చూడండి అని ఏదో చెప్తారు కదా సామెత. ఆ టైప్లో ఏదో చెప్పేసి బ్రతికేస్తున్నాం జీవితాలు. అది కాదండి మనకు కావాల్సింది. దేవుడు ఎందుకు వచ్చాడు, అసలు ఏమి మన కోసం సిద్ధపరిచాడో దానికోసం మనం ఎదురు చూడగలిగితే నిజంగా అంతకుమించిన ధన్యులు మనల్ని మించి ఇంకెవరు ఉండరు. అటువంటి ధన్యత కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం.